Hi, this is Priya. Welcome to My TV News. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ కూటమి ప్రభుత్వంలో తలసరి ఆదాయం పెరిగింది అని వ్యాఖ్య. ప్రతిపక్ష హోదా అనేది ఒకరిస్తే తీసుకునేది కాదని పేర్కొన్న పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని వెల్లడి. వైసీపీ నేతల తీరుపై మండిపాటు. బడ్జెట్ సమావేశాల నుంచి వైసీపీ వాకౌట్. గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ జగన్తో సహా పార్టీ సభ్యులంతా బయటకు వచ్చి నినాదాలు. కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో వేడెక్కిన రాజకీయం. చైర్మన్ పదవికి సుధారాణి రాజీనామా. టీడీపీ నేతల వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన. ఏపీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఎన్నికల్లో తమ ప్రభుత్వానికి ప్రజలు తిరుగులేని మెజారిటీ ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో ఎంతో నష్టపోయారని అన్నారు. సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత తలసరి ఆదాయం పెరిగింది అని చెప్పారు. ప్రతి నెల 1వ తేదీనే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్నామని, పెన్షన్లకు 4,000కు పెంచామని చెప్పారు. విద్య, వైద్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అన్న క్యాంటీన్లను తెచ్చి పేదవాళ్ల ఆకలి తీరుస్తున్నామని తెలిపారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తామని, పోలవరం, అమరావతిని పట్టాలెక్కించామని వివరించారు. అగ్రిటెక్ 6 గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ 7 కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ 8 ప్రొడక్ట్ పర్ఫెక్షన్ 9 స్వచ్ఛ ఆంధ్ర 10 డీప్ టెక్ integration. Now first Swarna Andhra at 2047. My government, guided by the vision of Viksit Bharat, is implementing a comprehensive roadmap to achieve Swarna Andhra at 2047 with a people first approach. By focusing on a 15% plus growth rate, the state is. వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలి అంటూ ఏపీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగ సమయంలో వైసీపీ సభ్యులు నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 11 నిమిషాల పాటు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన వైసీపీ సభ్యులు ఆ తర్వాత సభ నుండి వాకౌట్ చేశారు. వైసీపీ డిమాండ్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా అనేది ముఖ్యమంత్రి స్పీకర్ ఇస్తే తీసుకునేది కాదని, ఆ హోదాని ప్రజలు ఇస్తారని పవన్ అన్నారు. వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారని, రాష్ట్రంలో రెండో పెద్ద పార్టీ జనసేన అని చెప్పారు. జనసేనకు వచ్చినన్ని సీట్లు కూడా వైసీపీకి రాలేదని ఎద్దేవా చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని చెప్పారు. జనసేన కంటే 1 సీటు ఎక్కువ వచ్చి ఉన్న ప్రతిపక్ష హోదా ఇచ్చేవాళ్ళమని తెలిపారు. గవర్నర్ గారి ప్రసంగంలో వైసీపీ అగ్రనాయకత్వం కానీ, సీనియర్ నాయకులు కానీ, వారి ఎమ్మెల్సీ సభ్యులు కానీ గవర్నర్ గారి ప్రసంగం పత్రులు చించేయడం కానీ, లేదంటే వారు ప్రత్యేకించి డిమాండ్ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది అడిగితే వచ్చేది కాదు, అది ప్రజలు ఇస్తేనే వస్తుంది. బేసిక్గా ఒకటి హైయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు. వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. కనీసం జనసేన కంటే కూడా 1 సీట్ ఎక్కువ ఇచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తున్నారంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం, లేదంటే ప్రసంగాల్లో అడ్డుకుంటాం అలా. ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం. ఇది సరైన విధానం కూడా కాదు. ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం. ఇది ఏపీ బడ్జెట్ సమావేశాల నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరిస్తూ వైసీపీ అధినేత జగన్తో సహా ఆ పార్టీ సభ్యులందరూ సభ నుండి బయటకు వచ్చేశారు. అనంతరం జగన్ తన వాహనంలో అక్కడి నుండి వెళ్లిపోగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని సభలో నినదించామని చెప్పారు.
సభలో ఉన్నది రెండే పక్షాలని, ఒకటి అధికార పక్షమైన కూటమి, రెండోది ప్రతిపక్షమని చెప్పారు. ప్రజల గొంతుకను సభలో వినిపించేది ప్రతిపక్షమేనని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఎంతో విలువ ఉంది అని, అందుకే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. రైతుల సమస్యలపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని, కేంద్రంతో మాట్లాడుతున్నామని, సమస్యలను తీర్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని మాత్రమే చెప్తున్నారని బొత్స విమర్శించారు. అందుకే ప్రజలు రైతుల కష్టాలు చెప్పేందుకు తాము ప్రతిపక్ష హోదా అడుగుతున్నామని వివరించారు. మిర్చి ఫార్మర్స్ కి మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలి. ఆ మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగాలి. కేంద్రం ఎప్పుడూ ఇస్తుందని ఎదురు చూడడం కాదు. అంతవరకు రైతులు వచ్చి ఉండలేరు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి అనేది మా డిమాండ్. మాకు ఏం చేయాలో మాకు తెలుసు. మా ప్రజల తరపున ఏ విధంగా మా గొంతు వినిపించాలో మాకు తెలుసు. ప్రజల తరపున ఏ విధంగా మాట్లాడాలో మాకు తెలుసు. ఈ రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం ప్రతిపక్ష హోదాని ఏ విధంగా ఎగ్గొట్టాలనేటటువంటి ప్రయత్నం తప్ప ప్రజల పక్షాన గొంతు వినిపించేటటువంటి ప్రతిపక్షాన్ని గుర్తించింది కారణం ఏంటి ఒక్కసారి గమనించండి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలపై, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలపై, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీపై గళమెత్తేటటువంటి ప్రతిపక్షం లేకపోతే విచ్చలవిడిగా వాళ్ళ దోపిడీని సాగించవచ్చు అనేటటువంటి ఒక కుబుద్ధితోటి కావాలని ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా వారు ఎగ్గొడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో వారిని స్పందించవలసిందిగా కోరాం. ఇవాళ గవర్నర్ గారు స్పందించకపోవడానికి కారణం ఏంటి? ప్రతిపక్షము అంటే ప్రజాస్వామ్యంలో భాగస్వామి కాదా? ప్రతిపక్షం లేకుండా కాకినాడ జిల్లాతోని మున్సిపాలిటీ చైర్మన్ సుధారాణి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్కు అందజేసినట్లు ఆమె మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ టీడీపీ పాలకుల వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్ల చరిత్రలో మహిళా ప్రజాప్రతినిధిపై కేసు పెట్టిన ఘనత యనమల కుటుంబానికి చెందుతుంది అని అన్నారు. సొంత సామాజిక వర్గానికి చెందిన మహిళా ప్రతినిధి అయినప్పటికీ A1గా తనపై కేసు నమోదు చేయించి వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. తొలి పట్టణంలో పోలీసుల తీరు ప్రజాస్వామ్య వ్యవస్థను కూని చేసి కంచే చేను మేస్తే అన్న చందంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కౌన్సిల్ సభ్యురాలిగా కొనసాగుతూనే టీడీపీ అరాచక అవినీతిపై పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. గత 4 రోజుల నుంచి మన తుని పట్టణంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అందరికీ తెలుసు. ఒకసారి నేను క్లుప్తంగా చెప్తాను. ఫిబ్రవరి 3వ తారీఖున నోటిఫికేషన్ వచ్చింది వైస్ చైర్మన్ ఎలక్షన్ కోసం. ఆ రోజు 1 అవర్ ముందుగా ఉండాలని కమిషనర్ మాకు ఇంటిమేట్ చేయడం జరిగింది. మా కౌన్సిల్ సభ్యులు అప్పుడు అందరూ కూడా కలిసి 10 గంటలకల్లా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాం. ఆ రోజు గేట్లు వేసేసి 11 గంటల వరకు రాకూడదని మమ్మల్ని ఆడవారిని కూడా చూడకుండా కౌన్సిల్ సభ్యులు అందరినీ కూడా ఎండలో నిల్చోబెట్టారు 1 అవర్. పోలీసు వారి సహకారంతో, వాళ్ళ కనుసైగల్లో, వారి సలహాలతో మొత్తం టీడీపీ రౌడీ మోక అంతా కూడా గేట్ దగ్గరకు వచ్చి మా ముందు మమ్మల్ని వెనక్కి తోసి గేట్ దగ్గర వాళ్ళు బైఠాయించడం జరిగింది. 11 దాటిన తర్వాత లోపల పంపిస్తే మాకన్నా ముందు టీడీపీ రౌడీ ముఖ అంతా కూటమి సభ్యులందరూ కూడా రౌడీ షీటర్లు అయితేనే ఏదైతేనే ఆడవారు అందరినీ కూడా తీసుకొని ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో కౌన్సిల్ హాల్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని నినాదాలు చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. కనీసం మాకు ప్లేసులు కూడా ఇవ్వలేదు. ఆ రోజు 1 అవర్ వాళ్ళు నినాదాలు చేయడము, పోలీసు వాళ్ళు ఎలా చెప్తే అలా చేయడం అదంతా జరిగింది. ఆ రోజు పోస్ట్పోండ్ అయ్యి నెక్స్ట్ డేకి వాయిదా వేయడం జరిగింది. ఏదైతే ఎలక్షన్ జరపాలో ఆర్ఓ కానీ ఇబ్బంది పెట్టారంటే కొండవతలు ఉంటుంది, బయటికి తీసుకెళ్లి కిడ్నాప్ చేసి వాళ్ళు బెదిరించి నాకు ప్రాణరక్షణ లేదు, నాకు ఇబ్బందిగా ఉంది మేడం గారని చూడండి, టైం చూడండి 12 నిమిషాలకి. శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో నిర్వహిస్తున్న శివరాత్రి బ్రహ్మోత్సవాల ఊరేగింపులో ఈ ఏడాది అలంకారాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది. స్వామి అమ్మవార్ల అలంకారాలను తిలకించిన భక్తులు మంత్రముగ్ధులవుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆది దంపతులైన శ్రీ పార్వతీ పరమేశ్వరులు హంసయాలి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి సూర్యప్రభ వాహనంపై, అమ్మవారు యాలి వాహనంపై ఆసీనులు కాగా పరిచారికలు వింజామర్లను వేస్తుండగా దివ్యతేజాన్ని తన భక్తులకు కైలాసనాథుడు పురవీధులలో దర్శనమిచ్చారు. శ్రీ సోమస్కందమూర్తి సమేత జ్ఞానప్రసూనాంబికాదేవి పురవీధులలో భక్త కన్నప్ప, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి కలిసి స్వాగతం పలికారు.
గంజాయి రహిత రాష్ట్రంగా ఏపీని మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై ప్రభుత్వం దృష్టి సారించింది అని డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లాలో 4 సబ్ డివిజన్లలో సుమారు 1,87,00,000 విలువైన గంజాయిని ఇటీవల సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీజీపీ గుప్తా మాట్లాడుతూ డ్రగ్స్ నివారణపై కొత్తగా ఈగల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అంతర్రాష్ట్ర ముఠాలపై నిఘా పెట్టామని, ఒడిశా నుండి గంజాయి రవాణా అవుతుంది అని పేర్కొన్నారు. ఏపీలో గంజాయి సాగు పూర్తిగా నియంత్రణలోకి వచ్చింది అని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ డ్రగ్స్ గాంజా మీద కంట్రోల్ ఎట్లా చేయాలా చాలా ఎక్సర్సైజ్ కూడా చేశారు. ఇది కూడా మీకు తెలిసిన విషయం. ఒక కొత్త ఆర్గనైజేషన్ ఈగల్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ఈగల్ ఆర్గనైజేషన్ ఒక యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఈ డ్రగ్స్కి ఇట్లా కంట్రోల్ చేయాలా దానికి ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేశాము. ఇంతవరకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఈగల్ ఆర్గనైజేషన్ మొత్తం దృష్టి మంది మన ఈ గ్యాంగ్స్ మీద ఉంది. ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ ఏమైనా ఈ స్టేట్లో వచ్చి ఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళ మీద దృష్టి పెట్టాము. త్వరగా వాళ్ళకి పట్టుకొని ఈ సమస్య మీద కంట్రోల్ పెడతాము. అట్లాగే ఈ మనకి మెయిన్ ముఖ్యమైన ఇష్యూ అది ఒడిశా సైడ్ నుంచి బాగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది మిగతా స్టేట్స్కి. అంటే మన ఒక ట్రాన్స్పోర్ట్ రూట్ లాగా మారుతున్నాము. సో దానికి ఇట్లా కంట్రోల్ చేయాలా అది కూడా చూస్తున్నాము. ఇంతవరకు మన సక్సీడ్ అయినాము. మన స్టేట్లో వచ్చి క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉంది అని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ నుండి వాకౌట్ చేసి బయటకి వచ్చిన తర్వాత తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మనం యుద్ధ రంగంలో ఉన్నామని, విజయం దిశగా అడుగులు వేయాలన్నారు. ప్రజా సమస్యల విషయంలో రాజీ లేని పోరాటం చేయాలి అని, నిజాయితీ, చిత్తశుద్ధితో ప్రజల తరపున పోరాటం చేయాలి అని సూచించారు. ప్రజలకు తోడుగా ప్రజల్లో ఉంటే గెలుపు సాధించినట్లే. అందుకనే ప్రజా సమస్యలపై పోరాటంలో వెనకడుగు వేయొద్దు అని, ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి అని తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య అన్నారు. ప్రజల మౌలిక వసతులను, వారి సమస్యలను తీర్చేందుకు ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామాల్లో ప్రజలకు అవసరమైనటువంటి సీసీ రోడ్లు, సైడ్ కాలువలు, అలానే వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇదొకటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రతి అర్బన్ ఏరియాలో కావచ్చు, అన్ని మున్సిపాలిటీస్, పంచాయతీ లెవెల్లో కూడా టీజీఆర్ఎస్ అనేది కండక్ట్ చేయడానికి. ఎందుకంటే ఈ యొక్క సమస్య ప్రభుత్వ అధికారులకు వాళ్ళు సోర్స్ లెవెల్లో అందించి వెంటనే సత్వరమే దీని యొక్క ఇష్యూస్ని క్లియర్ చేయమని మనకు డైరెక్షన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా మేము ఇదివరకే సోమవారం నాడే పత్రికా ప్రకటన ద్వారా దీన్ని అందరూ కూడా తెలియజేయడం జరిగింది. సో మాకు కూడా చాలా వరకు ఇది కంప్లైంట్స్ అనేది రావడం జరుగుతుంది. మెయిన్లీ మాకు శానిటేషన్ పైన, ఎలక్ట్రికల్ పైన వస్తున్నది కంప్లైంట్. మేము వచ్చిన కంప్లైంట్ కూడా వితిన్ 48 అవర్స్లో, 24 అవర్స్లో క్లియర్ చేయడం జరుగుతుంది. ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించినట్టు కూడా ఫైనాన్షియల్కి సంబంధించిన ఏమన్నా ఉన్నా కూడా, డ్రైన్స్ కన్స్ట్రక్షన్ కానీ, రోడ్ కన్స్ట్రక్షన్ సంబంధించినట్టు ఏమన్నా ఉన్నా కూడా వాటిని ఎస్టిమేషన్ ప్రిపేర్ చేసి గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారాను, తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏడీపీసీని రెడీ చేసి పంపించి నిధులు వచ్చిన వెంటనే వాటి యొక్క చర్యలు కైకొని సత్వరమే దాన్ని సమస్యను పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్నాము. కాబట్టి అందరూ కూడా ఈ పుర ప్రజల్లో అందరూ కూడా ఈ యొక్క టీజీఆర్ఎస్ని సద్వినియోగం చేసుకోవాల్సిగా అందరూ కూడా సవనీయంగా కోరుతుంది. థ్యాంక్ యూ. అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీలో వర్గభేదాలు బగ్గుమన్నాయి. రాజంపేటలో ప్రసిద్ధ అతిరల కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నియామకంపై వివాదం నెలకొంది. టీడీపీ నేతలు సుగావాసి బాలసుబ్రహ్మణ్యం, జగన్మోహన్ రాజుల వర్గ విభేదాలు రచ్చికెక్కాయి. అతిరాల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈ నెల 21న చైర్మన్గా శివనాయుడు నియామకమయ్యారు. 24 గంటలు కూడా కాకముందే శివనాయుడు నియామకం రద్దు అయినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో చైర్మన్ పదవి నుండి తొలగించబడిన శివనాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. సుగావాసి బాలసుబ్రహ్మణ్యం వర్గీయులు కావడంతో టీడీపీ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రాజు అండతో తొలగించారని శివనాయుడు ఆరోపణ చేశారు. జగన్మోహన్ రాజు అనుచరుడు అతిరాలకు చెందిన
కోవూరు సుబ్రహ్మణ్యం నాయుడు 1.5 కోటి మెటల్ రోడ్డును వైసీపీ నేతలకు అమ్ముకున్నారని ఆరోపించారు. దీన్ని ప్రశ్నించేందుకే తనపై కక్ష కట్టి తొలగించారని ఆరోపించారు. మా ఊరిలో 1.5 కోటి వర్క్ కూడా వచ్చింది. 1.5 కోటి వర్క్ కూడా వస్తే దాంట్లో మేము భాగం కూడా అడిగినాము. ఆ భాగం అడగడం వల్ల అతను సమాధానం చెప్పలేదు. నేను అతను కూడా ఆ వర్క్ కూడా వేరే అతనికి అమ్ముకున్నాడు, పలానా వైసీపీ వాళ్ళకు అమ్ముకున్నాడు సుబ్రహ్మణ్యుడు. దాన్ని రాజు గారి దగ్గర పోయి గిఫ్టింగ్ అడిగితే అతను అమ్ముకోలేదని అంటున్నారు. దీనివల్ల మేము అతని దగ్గర రాలేదని ఈ మాదిరి రద్దు చేయడము, మమ్మల్ని కేసులు పెట్టి ఇరిగడము ఈ మధ్యన దగ్గరగా కోవూరు సుబ్రహ్మణ్యం నాయుడు వాళ్ళు వదిలిన దాన్ని కొడితే దాన్ని పరామర్శానికి కొంతమంది పిల్లగాలు కూడా వెళ్తే వాళ్ళ మీద ఎటువంటి కేసులు పెట్టించారు. ఈ మాదిరి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఊళ్ళో కార్యకర్తల మీదనే కేసులు పెట్టిస్తున్నారు. దీన్ని చాలా ఇబ్బందిగా పడుతున్నాము. దీని మీద పార్టీ అధికారులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మాకు అత్తిరాల దేవస్థానం చైర్మన్ పదవికి మాకు నమోదు ఇచ్చారు. మాకు ఇన్ఛార్జ్ సుభాష్ బాలసుబ్రహ్మణ్య గారు మాకు లెటర్ ఇచ్చారు. మేము ఉత్సవ కమిటీ కోసం విజయవాడకి వెళ్ళాము. విజయవాడలో కమిషనర్ గారు కలిసాము. కమిషనర్ గారు మాకు ఉత్సవ కమిటీకి ఏర్పాటు ఉత్తరాలు జారీ చేశారు. ఉత్తరాలు కూడా మాకు వచ్చాయి. జారీ చేశాక అందరికీ ప్రెస్ వాళ్ళకు అందరికీ ఇన్వైట్ చేశాము. అందరికీ ఇచ్చాక అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఈ మధ్యలో ఏమి జరిగిందో తెలియదు. ఉత్సవ కమిటీ రద్దు చేయబడింది. ఎందువల్ల చేశారో వెలువెలు చేస్తే ఈ మాది జగన్మోహన్ రాజు గారు ఎన్రోల్మెంట్ చేసి దాన్ని ఆపేవారు. అదేంటంటే మా కమ్మ వాళ్లకు మేము విరోధంగా నిరూపించుకున్నాము అనే విధంతో అతను ఏ ఖర్చుతో మమ్మల్ని ఆపాడో తెలియట్లేదు. మేము పార్టీ కోసం కష్టపడి పదవి తెచ్చుకున్న విధానాన్ని మేము ఇంతకుముందు చేసిన విధానంలో కూడా మేము దేనికి ఆమోదం కాలేదు. ఈ తూరు ఏదో చేయడం పదవి వచ్చింది అని మేము ముందుకు వెళ్ళి తెచ్చుకున్న దాన్ని అతను ఏ విధంగా ఆపాడో మాకు తెలియదు. ఇందులో వచ్చి మా కమ్మ వాళ్ళం మేము ఉన్నాము అనే విధంతో మాకు నచ్చలు పెట్టేదని చేశాడా, దాన్ని ఎదుటి వాళ్ళని పెట్టాలని నిర్వీర్యం చేశాడా. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండుగ సందర్భంగా సిరిమాను చెట్టు ఊరేగింపులో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. సాలూరు గ్రామ దేవత శ్యామలాంబ అమ్మవారి వార్షిక పండుగను 15 సంవత్సరాల విరామం తర్వాత మంత్రి సంధ్యారాణి ఆధ్వర్యంలో వచ్చే మే 18, 19, 20 తేదీలలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ పద్ధతిలో సిరిమాను చెట్టు ఊరేగింపును ఏర్పాటు చేయాలి అని కమిటీ నిర్ణయించింది. ఊరేగింపు సాలూరు పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుండి ప్రారంభమై అక్కడి నుండి శ్యామలాంబ అమ్మవారి గుడి, శివాజీ బొమ్మ జంక్షన్, బోసు బొమ్మ జంక్షన్, మామిడిపల్లి జంక్షన్, డబ్బీ వీధి, KH స్కూల్, డబ్బీ వీధి రామ మందిరం మీదుగా కొనసాగనుంది అని తెలిపారు. అర్హులైన వారికి పింఛన్లు అందజేసి అనర్హులను తొలగించే దిశగా బోగస్ సర్టిఫికెట్లను గుర్తించి నకిలీల ఏరివేతకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టగా చిట్టమూరు, డకిలి మండలాల నుండి భారీ సంఖ్యలో పలువురు దివ్యాంగులు హాజరయ్యారు. కానీ ఆసుపత్రిలో సమయానికి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో రీవెరిఫికేషన్ ప్రక్రియ ఆలస్యం కావడంతో నత్తనడకన సాగింది. దీనికి తోడు దివ్యాంగులు గంటల తరబడి వేచి ఉండేందుకు ఇబ్బందులు పడ్డారు. సదరం సర్టిఫికెట్స్ కొరకు ఆసుపత్రికి వచ్చిన శారీరక వైకల్యం, దృష్టి వైకల్యం కలిగిన వారికి ఆహారం, త్రాగునీరు వంటి కనీస సౌకర్యం ఏర్పాటు చేయకపోవడం అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ స్పందించి వెంటనే ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణకు చర్యలు చేపట్టడంతో సదరం సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ ప్రక్రియ యథావిధిగా సాగింది. దాని వచ్చాము. మా నాన్న పెరాలసిస్, పైకి లేలేడు, కూర్చో ఉన్నాడు.
ఆటోలో 11 గంటల నుంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ రాజమౌళి రాష్ట్రం రాయన రైట్లా వాటర్ ప్యాకెట్లు ఇచ్చాం నాదులు లేడు, ఇక్కడ భోజనం ఫెసిలిటీ లేదు. ఇక్కడ చూడండి 9 ఏళ్ళ ఉన్నారు మమ్మల్ని ఊరు పెద్దకి 7 చూస్తే జనాలు అట్లా ఉన్నారు. ఇంతవరకు 10 మంది కాకుండా ఇలా నీళ్ళు లే నిప్పులు లే ఎక్కడో అక్కడ జనం ఆడికి పెట్టుకునే ఉన్నారు కానీ ఆ పని అయితే చేయలే. వికలాంగులకి సర్టిఫికేట్లు ఇచ్చారు కదా, పింఛన్కి ఎత్తుకేసుకుని వచ్చినాం చెప్తానే ఉన్నారు కానీ ఏం 10 మంది వల్ల అదేమనంటే నెట్ రావాలి ఎవరి వరకు లోపల కూర్చొని టీలు తాగుతున్నారు. ఏం చేయగలను ఇప్పుడు మధ్యాహ్నం అల్లం సైన్ అయిపోయింది. ఏం ఆడ పెట్టుకున్నారో ఏదో పెట్టుకున్నారో ఏం జరగడం. అబ్బాయికి వికలాంగులు సార్ ఇక్కడికి వచ్చి చూపించుకొని రమ్మని చెప్పని చెప్పినారు. పింఛన్ ఇచ్చేవాళ్ళు లేకపోతే పింఛన్ ఇవ్వరని చెప్పినారు. ఉదయం వచ్చినా సార్ 2000 పెట్టుకున్నాను ఆటో అయినా అంటున్నారు ఈ బిడ్డలు సాకలు ఎత్తుకొని తిరిగి ఒళ్ళు నీళ్ళ ఏమన్నాను 2000 బాడీ పెట్టుకుని వచ్చారు. ఒకవేళ ఈ రోజు అవ్వకపోతే మళ్ళీ రేపు 2000 బాడీ పెట్టుకోవాలి సార్. అందుకని ఒక తొందరగా చూస్తే ఈ రోజు ప్రాబ్లం చేస్తే మళ్ళీ రేపు బాడీ తప్పది, లేకపోతే మళ్ళీ రేపు 2000 బాడీ వేస్తే రేపు మళ్ళీ 2000 బాడీ పెట్టు ఈ రోజు అవ్వకపోతే. ఆలయాలు అనేవి ప్రజల మేల్కొల్పునకు కేంద్రాలుగా మారాలి అని ప్రజలలో నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించేందుకు గాను గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో కలసి యాత్ర చేపట్టారు. పాతగాజువాక కనికా పరమేశ్వరి ఆలయం నుండి ప్రారంభమైన యాత్ర శ్రీనగర్లోని గాయత్రి క్షేత్ర కేంద్రం వరకు కొనసాగింది. వేలాదిగా మహిళలు తరలివచ్చి కలశాలను పట్టుకుని యాత్ర ముందుకు సాగారు. ఈ నెల 27న శ్రీనగర్ సమీపం శ్రీరామ్ నగర్ వద్ద 108 కుండీల గాయత్రి మహాయజ్ఞం నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 7 గంటల నుండి డాక్టర్ చిన్మయ్ పండ్య చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ అనంతరం ఆధ్యాత్మిక ప్రసంగం ఉంటుంది అని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్టీ ధన్జీ బాయ్ పటేల్, ట్రస్టీలు అవతారం రాజు, జగదీష్, అశోప, పర్వీన్ బాయ్ పటేల్, రూపారాణి తదితరులు పాల్గొన్నారు. చాలా కాలుష్యం ఉంది. యజ్ఞం అయిన తర్వాత అది ఒక నిష్పత్తికి పడిపోయింది. ఇలాగ ఎన్నో మనకి ప్రూవ్ చేసి బ్రహ్మవచ్చ రీసెర్చ్ సెంటర్ ఒక 100 కోట్లతో కట్టారు. అందులో ప్రతి దానికి కూడా రీసెర్చ్ ఉంటుంది. అలాగా ఋషులు మునుల యొక్క సంకల్పం ఏంటంటే మానవుడు నేడు స్కూల్స్లో కానీ ఇందులో కానీ నీతి మోరల్ వాల్యూస్ లేవు. మీడియా మాధ్యమంలో ప్రజలు చెడిపోతున్నారు. అందుకు కానీ దీని మార్పు తేవడానికి అవతారం దిగి వచ్చింది. అది ఎలా అంటే నేను ఒక అవతారాన్ని అని ప్రకటన చేసుకోలేదు. ఈ ఎలా అయితే ఒక చంటి పిల్లాడు మన కళ్ళ ముందే పెరుగుతుంటాడు కానీ వాడు పెద్ద అయినా మనకు పెరిగినట్టు కనిపించడు. అలాగే భూమి మీద విత్తనాలు జల్లబడ్డాయి. ఆ సద్బుద్ధి ఈ గాయత్రి మంత్రం వల్ల వస్తుంది. 108 కుండాల యజ్ఞం ప్లస్ 5 అమ్మవార్లు ప్రాణప్రతిష్ఠ అవుతున్నది. ఇది 27 ఫిబ్రవరిలో. ఈరోజు మహాఘనంగా అంటే 500 కలశాలతో ఊరేగింపే వైభవంగాను. ఇది పరంపూజ గురుజు వందని మాతాజీ ఆశీస్సులతోని గాయత్రి అమ్మవారు ఆలయం. ప్రత్యేకత ఏంటంటే మాది సైంటిఫిక్ స్పిరిచువాలిటీ ప్లస్ సమాజ సేవ నిమిత్తం ఏంటంటే ఇక్కడ చేయిస్తున్నాం. ఫ్రీ ఏంటంటే యోగా, ఫ్రీ ఏంటంటే డిస్పెన్సరీ కూడా పెడతాం, మెడికల్ క్యాంప్స్ ప్లస్ చూడ సంస్కారాలు ఇక్కడ చేసి వాళ్ళకి ఏంటంటే మీ ఏంటంటే వ్యక్తిగతం ఎలా ఆరోగ్యపరంగా ఉండాలి, మీరు ఎంత సంస్కారవంతం అవుతారు, సమాజానికి మీరు ఎలాగేంటంటే చక్కదిద్ది దానికి ఏంటంటే ప్రయోజనాలు అవుతారు. ఈ ఉద్దేశం కొరకు ఏంటంటే ఇక్కడ ఈ 4 అంతస్తుల భవంతి గాయత్రి చేతనా కేంద్ర పేరు మీద నిలబెట్టాము. ఇక్కడ ఇందులో దగ్గర 6,000 మంది 6,000 బ్రాంచెస్ మాకైనా త్రూఅవుట్ ద వరల్డ్ ఉన్నది. మా హెడ్ క్వార్టర్ శాంతికుంజ్ హరిద్వార్. అక్కడి నుంచి రేపు 27వ తారీఖు ఇక్కడికి వచ్చి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఆయన పేరు డాక్టర్ చిన్మయ్ పాండ్య గారు. వారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయన తిరుగుతూ ఉంటారు. అదే కాకుండా మన పెద్ద పెద్ద లీడింగ్ యుఎన్ఓలోని ఇంకా బ్రిటిష్ పార్లమెంట్లో ఇంకా యోగా కేంద్ర పెద్ద పెద్ద సెంటర్లో కూడా ఆయన లెక్చర్స్ అవుతూ ఉంటాయి. ఆయన చాలా ప్రసిద్ధమైన వ్యక్తి. ఆధ్యాత్మానికి జీవితంలో ఎలా జీవిస్తే మనం బాగుపడతాము, దానివల్ల ఇమీడియట్గా రిజల్ట్స్ ఎలాగొస్తాయి అది నేర్పడానికి ఈ కేంద్రం మేము నేర్పించాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ఏపీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ కూటమి ప్రభుత్వంలో తలసరి ఆదాయం పెరిగింది అని వ్యాఖ్య. ప్రతిపక్ష హోదా అనేది ఒకరిస్తే తీసుకునేది కాదని పేర్కొన్న పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని వెల్లడి. వైసీపీ నేతల తీరుపై మండిపాటు. బడ్జెట్ సమావేశాల నుంచి వైసీపీ వాకౌట్. గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ జగన్తో సహా పార్టీ సభ్యులంతా బయటకు వచ్చి నినాదాలు. కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో వేడెక్కిన రాజకీయం. చైర్మన్ పదవికి సుధారాణి రాజీనామా. టీడీపీ నేతల వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన. వార్తలందరితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్.